అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మీరు మనం మాట్లాడిన ఈ కన్వర్జేషన్లో 1-2 సామెతలు కూడా చెప్పారు, అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాము. అందుకే ఒకటి అడగాలనుకుంటున్నా. పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు ఇది కూడా చెప్పేవారు. దాని గురించి మీకేం తెలుసు? అంటే పుణ్యం కొద్దీ పురుషుడు అని అంటే మనం పుణ్యం చేసుకుంటే మంచి మన అడుగుజాడల్లో అంటే మనసును మనసై బ్రతుకున బ్రతుకై ఉండేటువంటి పురుషుడు నీకు దొరుకుతాడు. అదే అంటే ఒక అమ్మాయికి ఒక పేరెంట్స్ని అన్ని సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి ఒక ఇంట్లో ఉండి అందరితో కనెక్టివిటీ ఉండి ఆ బంధాలన్నింటినీ పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ద సడన్ ఒక కొత్త ఫ్యామిలీ, ఒక కొత్త వ్యక్తితో మనం చేయగలుగుతున్నాము అని అంటే అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకుంటూ ఉన్నాను అని ఒక మనిషి సపోర్ట్ ఉండగలిగేటువంటి భర్త రావడం అనేది చాలా నిజంగా కూడా అది పూర్వజన్మ సుకృతమే. అలా పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే నిజంగా కూడా అది ఉంటుందేమో. అలా ఉన్న భర్త రావడం అనేది చాలా అదృష్టం. అట్లాగే భర్తతో పాటు పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుట్టారనుకోండి, లేదు అని అంటే ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత కాస్త పిల్లల మీదే ఎక్కువ మనకి ప్రేమ అవన్నీ ఉంటుంటాయి కదా. అరే నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసమే నా జీవితాన్ని అంతా ధారపోసా, ఎన్నిటినో వదులుకున్నా, ఎన్నో సాక్రిఫైజులు చేశా, తీరా చూస్తే వీళ్ళేంటి ఇలా అయ్యారు అన్న బాధ లేకుండా నీ పిల్లలు నీకు 100లో ఒక 50% ఉన్నా చాలు. అంతే, అది మంచి అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది చెప్తాను నేను. ఈ రెండు బ్యాలెన్సింగ్ గా ఉన్నటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా అదృష్టవంతురాలే. ఆవిడ పూర్వజన్మలో దానాలు ధర్మాలు చేసుకుంటాం బట్టే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు పుట్టుంటారేమో. అది కూడా నమ్మాలి. ఓకే, ఇప్పుడు ఏదో అంటే లవ్ మ్యారేజెస్ అని అదని ఇదని చెప్పి మేమే అంటే నిర్ణయించుకున్నాం మా కాబోయే భార్యను కానీ భర్తను కానీ ఇలా ఫీల్ అయిపోతున్నారు తెగ. అంటే ఇదంతా మనం గత జన్మలో చేసిన దాన్ని బట్టే క్రియేట్ అయ్యింది, లేదు అంటే స్వర్గంలోనే నిర్ణయించబడ్డాయి పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు. ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది? అంటే ఇప్పుడు స్వర్గంలో నిర్ణయించబడి అని మనకు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఒక బంధం అనేది పెళ్ళి అనేది అయిన తర్వాత చిన్న చిన్న వాటికో అదనో ఇదనో లేదంటే ఇంకేవేవో రీజన్స్ ఉంటాయి. పిల్లలు పుట్టలేదని కొంతమంది వేధించే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. సో అది పెద్ద రీజన్ లాగా చూపిస్తారు వాళ్ళు. చూపించి మరి మాకెలా, నాకు వంశోద్ధారకుడు కావాలి కదా, మరి ఎలా అని చెప్పేసి వేరే పెళ్లిళ్ళు చేయడం. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి కదా. అవును. సో అందుకని ఇట్లాంటివన్నిటినీ కూడా దాటి ఒక బంధం అనేది ముందుకు కొనసాగగలగాలి అని చెప్పడానికో ఏమో మరి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి కాబట్టి మీరు ఇది మీ ఇష్టాన్ని చేసుకునేది కాదు అని పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళేమో మరి. అయ్యుండొచ్చులేండి, వాళ్ళు నిలబెట్టడానికే చూస్తారు ఏదైనా కాబట్టి. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి చెప్తారు కదా. అవును, కానీ అబద్ధాలు ఆడడం కూడా తప్పే అంటారు కదండి. ఎస్, అబద్ధము ఎప్పుడు ఆడాలి నువ్వు? అవతల మనిషికి ఒక మంచి జరుగుతోంది, నీ కుటుంబ సభ్యులకు ఒక మంచి జరుగుతోంది, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, ఖచ్చితంగా ఆడు. 100% ఆడు. అది అతికినట్టు ఆడు అని చెప్తాను నేనైతే, గోడ కట్టినట్టు. దానివల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు రేపటి రోజున బాగున్నారు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ నువ్వు వాళ్ళు ఇవ్వకపోయినా నీకు ఉంటాయి, అంతే కదా. అవునవును. సో ఒకళ్ళ లైఫ్ పాడవుతోంది, ఒకళ్ళు నీ అబద్ధం వల్ల ఒకళ్ళ జీవితం నాశనం అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా తప్పు. ఓకే, అంతే కదా. అవును అవును. సో ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు. ఆయన అబద్ధాలు అంటే ఆయన అంటారు ఆయన లీల. అవును, దాన్ని మనం అబద్ధం అని ఎలా అనుకుంటాము. సో ఆయన పాండవులకి ఏమేం చేయాలనుకున్నారో ఆయన చెయ్యకుండా, ఆయన అస్త్రాలు పట్టకుండానే ఆయన చేయగలిగారు. అది మరి ఆయన లీల కదా. అంతే, అట్లానే నువ్వు కూడా చేయొచ్చు. అది సందర్భానుసారం, సమయానుసారం, అవతల వ్యక్తులను బట్టి అబద్ధం ఆడాల్సి వస్తే ఖచ్చితంగా ఆడొచ్చు. దాని వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేనటువంటి ఒక అబద్ధం మంచిదేనండి. మంచిదే. మంచి చేసే చెడు ఏదైనా కూడా చెడు కాదు, మంచే.
ఎగ్జాక్ట్లీ సింపుల్ గా చెప్పాలి మరక మంచిదే అన్నట్టు. మనం అంటే ఉత్త పుణ్యానికి ప్రమోట్ చేసేస్తున్నాం అండి వాళ్ళని. నిజంగానే మరక మంచిదేలేండి. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.